థియేటర్లకు వెళ్ళి చూసే సినిమాలకి ఖర్చు పెరిగిపోయింది కాబట్టి థియేటర్లకు పోవట్ల. దీంతో ఓటీటీ ప్లాట్ఫామ్లు రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ భవిష్యత్తులో యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లో సినిమాలు రిలీజ్ చేస్తారేమో. ఈ మార్కెట్ని క్యాష్ చేసుకోవడానికి ట్విట్టర్ రంగంలోకి దిగింది. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ మరో సంచలనానికి సిద్ధమైంది. ఇకపై పూర్తి నిడివి సినిమాలకు వీలు కల్పించబోతోంది. ఎక్స్ చందాదారులు సినిమాలు, టీవీ సీరియల్ను పోస్ట్ చేయొచ్చని, వాటిని మానిటైజ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించని ఎలన్ మాస్క్ ఇటీవల ప్రకటించారు. మరి తన సోదరికి జవాబిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి ఎక్స్ యూజర్లు ప్రతిస్పందనలు తెలియజేశారు. పోస్ట్ చేసిన సినిమాలకు ఒక్కసారి ఫీచర్ చెల్లించే విధానాన్ని వర్తింపజేయాలని ఒక యూజర్ సూచించారు. దీంతో ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా సినిమాని కొనుక్కోవచ్చని, అప్పుడు ఎక్స్ నిజమైన సినిమా వేదిక కాగలదని ఆశించారు. ఎక్స్కి మెరుగైన వీడియో ప్లేయింగ్ యంత్రాంగం అవసరమని, అది సాకారం కావాలని కోరుకుంటున్నానని మరో యూజర్ ఆకాంక్షించారు. త్వరలోనే ఏఐ ఆడియన్సెస్ అనే మరో ఫీచర్ని పరిచయం చేయనున్నామని మాస్క్ ప్రకటించారు. ప్రకటనలు సరైన యూజర్లను చేరవేయడం దీని ఉద్దేశం. మీ ప్రకటనలు ఎవరికి చేరాలని కోరుకున్నారో దాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తే చాలు. మా ఏఐ వ్యవస్థలో సెకండ్లోనే అత్యంత సమంజసమైన ఎక్స్ యూజర్ల జాబితాను సిద్ధం చేస్తాయని ప్రకటించారు.